ఈరోజు ఒక స్వీట్ చేస్తాను. ఒక స్వీట్ ఏంటంటే అందరికీ ప్రతి ఒక్కరికి ఇష్టమే ఆ స్వీటు. మనం సద్దులప్పుడు చేసుకుంటాం, పెసర్లతోటి ముద్దలు చేస్తాను. కాకపోతే వాళ్ళప్పుడు రోట్లో పోసి దంచి ముద్దలు కట్టాలి. ఇప్పుడు వెరైటీగా దంచకుండా నేను ముద్దలు కడతా, మంచిగా ఉంటాయి. కొన్ని అటుకులు వేసి చేస్తాను, సూపర్ టేస్ట్ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. పెసర్లు మంచిగా ఉడికినాయి. గ్యాస్ కూడా ఆఫ్ చేసిన. పెసర్లు ఉడకబెట్టుకోవాలి. ఇట్లా పలగాలి, ఇట్లా మంచిగా ఉడికినట్టు ఇట్లా ఉడికితే. గిన్నె వేడైంది, కొద్దిగా నూనె వేసుకోవాలి ఇలా కొంచెం అంతా, ఎందుకంటే అటుకులు వేయగాలి మనకు. నూనె కూడా వేడైంది, అటుకులు వేసుకుందాం. వెనకట వాళ్ళు మంచిగా రోట్లో పోసి దంచి చేసేది. సద్దుల నాడు అన్నీ చేసి మా అమ్మ అయితే మాకు మూట కట్టించేది. పట్టుకొని సద్దుల కాడికి పోయేది. బొబ్బరి ముద్దలు, పెసర ముద్దలు అప్పుడు మంచిగా చేసేది. మాకే పొలంలో అయ్యేది అప్పుడు. ఇవి వేగాలి. ఇవి కొంచెం వేగితే మనం తింటా అంటే ముద్ద కట్టుకొని తింటా అంటే మంచిగా టేస్ట్ తాకుతాయి మనకు. ఇప్పుడు వేగినాయి, పక్క పెట్టుకుందాం. ఒక కప్పున్నర బెల్లం వేయాలి. ఒక కప్పు వేస్తానా, కప్పున్నర బెల్లం పొడి. బెల్లం ఉంటే బెల్లం వేసుకోవచ్చు, పొడి ఉన్న వాళ్ళు పొడి కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం కరగబెట్టుకొని ఒక చిన్న గ్లాస్ అన్ని నీళ్ళు పోసుకుందాం. వల్ల ఒక చిన్న గ్లాస్ అన్ని నీళ్ళు, మనకు పానకం వచ్చేది అవసరం లేదు. ఈ బెల్లం కరగడానికి వాటర్. మంచిగా వడగట్టుకుందాం. ఉసుక గిట్లుంటే మనం తింటే తాకుతుంది, అందుకే ఇది కరిగింది. వడగట్టుకుందాం. ఇది మంచిగా వడగట్టిన, ఎందుకంటే ఉసుకుంటుంది కదా, అందుకనే వడగట్టుకుంటే మనకి ఏ డౌట్ లేకుండా అవుతుంది. తిన్నటప్పుడు మళ్ళీ తాగితే బాధ అవుతుంది. ఇంత మంచిగా చేసుకొని ఇప్పుడు మనం ఏంపి పెట్టుకున్న అటుకులు ఇలా పోసుకోవాలి. ఈ అటుకులు కలుపుకోవాలి. ఇది ఉడకాలి కొంచెం. ఇది మంచిగా ఉడికినాయి అవి అటుకులు. ఇప్పుడు మనం ఇవి ఉడకబెట్టుకున్న వీళ్ళు పోసుకోవాలి. కొంచెం ఒక చిన్న మన పిరికడంతా ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, ఇది కొంచెం పోసుకోవాలి. ఇది ఇది మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత మీద ఉడికితే మనం వేసిన రవ్వ అన్నది మంచిగా ఉడుకుతుంది. అది మంచిగా ఉడికింది. మనం ఇగో దీంతో ఇట్లా కొంచెం మెదిపినట్టు అనుకుంటే మనకు ముద్ద కట్టుకోవడానికి ఈజీగా అయితే. మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. గ్యాస్ ఆఫ్ చేస్తాను, అయిపోయింది. మనం వేసిన రవ్వ కూడా మంచిగా ఉడికింది, అయిపోయింది. బంద్ చేసిన గ్యాస్. సింపుల్గా అయిపోతుంది, మంచి టేస్ట్ ఉంటుంది, హెల్దీ మనకు కూడా. ఇది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎంత టేస్ట్ ఉంటుంది అంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. మన వెనకట పెద్దలు చేసేది ఇది, ఇప్పుడు మనం కూడా చేసుకొని తినాలి. మంచి ఫుడ్ ఇది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నీ ఇట్లా మంచిగా ముద్ద పిసుకోవాలి. సూపర్గా వస్తాయి. ఇగో ఇట్లా మంచిగా 2-3 రోజులు అయినా ఖరాబ్ కాకుండా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. మంచి హెల్దీ ఫుడ్ ఇది. మనకు కూడా మస్తు మంచిది తినడానికి. పెసర్లు అంటే మన హెల్త్కు మస్తు మంచిది, పొట్టుతోటి. మళ్ళా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. మా వీడియో చూసినప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి చేసుకొని.